పెట్రోల్ రేట్ మళ్లీ పెంచింది కదా కేంద్రం. ఈసారి ఏకంగా ₹2.80 పెరిగింది. వరుసగా గత 10 రోజులుగా ఇలా బాధటం ఇది 4వ సారో 5వ సారో. అంతర్జాతీయ సంక్షోభం వచ్చింది అందుకని పెంచుతున్నాము అని చెప్పడమే కాదు, ఇదిగో చూడండి, పెట్రోలియం శాఖ మంత్రి గత 4 ఏళ్లలో అసలు పెట్రోల్ ధరలు పెరగని దేశం ప్రపంచంలో ఇండియా ఒకటే అని గర్వంగా క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతున్నాం మనం. 4 ఏళ్లుగా పెంచలేదు అని హర్దీప్ సింగ్ పూరి చెప్తా ఉన్నారు కదా. నిజానికి గత 12 ఏళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ భారీగా తగ్గినా కూడా ఇండియాలో తగ్గల. ఆ విషయం ఎందుకు చెప్పరు? ఇదిగో నేను ఇందులో చెప్పాను చూడండి, చరిత్ర చూడని లూటీ అని. ఓ దశలో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ $109 నుంచి $37 పడినా కూడా, అంటే 3వ వంతుకు పడినా కూడా ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ తగ్గించలా కేంద్రం. మరి తగ్గితే తగ్గించరట, సంక్షోభం వచ్చింది అనే పేరుతో పెంచుతున్నారు. పైగా 4 ఏళ్లుగా పెంచలేదు కదా అని చెప్తూ ఉన్నారు. అసలు విషయం ఇది. అంటే ప్రభుత్వాలు ఏ రకంగా అయినా చెప్పొచ్చు, కానీ భారం మాత్రం మన మీద పడతా ఉంది. పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ ఇలా పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగి మన ఆర్థిక పరిస్థితి మరింత చితికిపోయి మన బతుకుల మీద దెబ్బ పడతా ఉంది. మీరు ఈ స్టోరీ చూసారా, చరిత్ర చూడ లూటీ అనేది? చూడకపోతే కనుక ఇప్పుడు చూడండి, లింక్ కామెంట్ సెక్షన్లో పెడుతున్నా.